వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్యాక్షన్ దాడులు అరికట్టే బాధ్యత పోలీస్ వారిదే, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. కారుని ఢీకొట్టిన రైలు, తప్పిన పెను ప్రమాదం. వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ చౌరస్తా దగ్గర హన్మకొండ పాత బస్టాండ్ ఎదురుగా కదీం ఫుట్వేర్ షార్ట్ సర్క్యూట్ అయింది. పెళ్లిలు, పుట్టినరోజు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్లు చేసినా అక్కడికి వెళ్లి అల్లరి చేయకూడదని హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇస్తున్న తెలంగాణ పోలీసులు. జరిమానా పడుతుంది. ఇది లాస్ట్ వార్నింగ్. మిర్యాలగూడ వన్ టౌన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నిన్న ఒక కేసు అయింది అందరి మీద, తెలుసా? అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా, బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్కి అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాషన్ అంటారు దాన్ని. షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి. మీరు ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు. ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది. రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఇంతమంది వస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది. ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా. కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికది? మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది. మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం. మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం. మీకన్నా ముందు అన్ని ఇప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ తమాషాలు చేయదు. నెక్స్ట్ టైం చట్టం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్ ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఘట్ట మధుకర్ అనే యువకుడికి ₹7,000 ఇచ్చింది. శనివారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిపించి మందలించాడు. నా పేరు కాంచనం చంద్రకళ. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నీ కళ్యాణ మొత్తం పైసలకి అప్లై చేసిన మా గ్రామం గడ్డం చోటు అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ₹7,000 కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది 2 రోజులకు చెక్ ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితోడని చెప్పాను ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే అని నమ్మి హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్ గౌడ శ్రీను హోటల్ పనిచేసి బతుకుతా సార్. అత్త అంటే ఒకటి అప్పులు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళు కళ్యాణ పథకం పైసల కిందనే మళ్ళీ ఇచ్చిండు మాకు ₹1,00,000. అవి ఇంకా అసలు నోటి 2 నెలకు ₹2,000. దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు ఉంటారు. కరుణించి దయచేసి సార్. పాతకల్లూరులో పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా కుర్వ సంఘం వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీతో స్వాగతం పలికిన పాతకల్లూరు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పాతకల్లూరులోని ఊరువాకిలి నుండి ఊరేగింపుగా వెళ్లి శ్రీ వీరభద్రస్వామి ఆంజనేయ స్వామి గుడి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, మాతా మారియమ్మ స్వామి దేవాలయం, వీరప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు గౌడ్చరితారెడ్డికి ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ, టీడీపీ నాయకులు శాల్వతో పూలమాలలతో ఎమ్మెల్యే చరితారెడ్డిని సత్కరించి సన్మాన కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాలు చేశాడు. గతంలో ఉన్న వాళ్ళ నాయకులు, వాళ్ళ అనుచరులు కబ్జాలతోనే కాలం అంతా వెలిబుచ్చడం జరిగింది. కాబట్టి ఈ కబ్జాలనంతా కూడా వెలికి తీయాలి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో మనకు కాలనీలు కూడా చాలా పెరిగిపోయాయి. అన్ని కొత్త కాలనీలు ఏర్పడినాయి. ప్రతి ఒక్కరూ మాకు మున్సిపాలిటీ వాటర్ కావాలనో, అలాగే రోడ్లు కావాలని, నీళ్లు కావాలని రోజు మా దగ్గరికి వస్తా ఉన్నారు. తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేద్దాం. ఎందుకంటే మనము కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి పట్టుంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి తప్పకుండా మన వార్డుల అభివృద్ధి కోసం పనిచేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టి తీసుకొని రండి. అంతేకాకుండా ఇందాకే చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పిస్తారు. ఆయన ఒక్కటే తెలియజేస్తా ఉన్నారు, ఎవరు పనిచేస్తారో వాళ్ళనే దృష్టి పెట్టుకుంటా, నా దగ్గర తిరిగే వాళ్ళు కాదని కూడా ఆయన పదే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాటిని దృష్టిలో ఉంచుకొని మన వార్డుల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మీ అందరు చేసిన సహకారం మరవలేంది. తప్పకుండా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. దాన్ని పరిశీలన చేసి తప్పకుండా దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కులం బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని ఇలాగా
ఎల్లప్ప గారు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావించి తగిన న్యాయం చేయడానికి తెలియజేసి అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెడితే ఎంతో మంది పని చేసుకొని కడుపు నింపుకొని పని చేసుకుంటారు. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ కావాలని కానీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న అపాయింట్మెంట్ ఉన్నప్పుడే ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అంతేకాకుండా మీకు అందరికీ ఇంకొకటి తెలియజేస్తా ఉన్నా, ఇది పాత కల్లూరు, ఎప్పుడో కల్లూరు గ్రామం పాత ఉండేది. ఇది కార్పొరేషన్ లో కలవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే ఇప్పుడు మనం అంతా తిరుగుతూ ఉంటేనే అప్పుడే మనకు తెలుస్తుంది. పాతవి కాలువలు అయితేనేమి, అలాగే చాలా ఇబ్బందికరంగా రోడ్డు చిన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా మనకి ఆదాయము ఈ కార్పొరేషన్ కి వచ్చేదే మన వాటర్ నుంచి. కానీ మనకి రోజు కూడా నీళ్లు రావు. మనం ఆదాయం అంతా కార్పొరేషన్ కి ఇస్తా ఉన్నాం, పన్నులు కడతా ఉన్నాం, ఇల్లు కట్టుకునేది ఎక్స్టెన్షన్ ఏరియా రోజు పెరిగిపోతా ఉన్నాం. కానీ డే బై డే నీళ్ళు వస్తాయి. అది కూడా ఎప్పుడో అర్ధరాత్రి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ఈ 5 ఏళ్లలో రోజు నీళ్ళు ఇచ్చేవారిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. జనగామ జిల్లాలో కుల మతాలకు అతీతంగా ముస్లింలు నిర్వహించే పండగ మొహరం. గ్రామాల్లో వాడవాడల పీరీలను ఎత్తుకొని డప్పు చప్పులతో ఇంటింటికి తిరగడం అనాదిగా వస్తున్న ఆచారం. కుల మతాలకు అతీతంగా పీరీలను ఎత్తుకొని ప్రజల ఇంటికి వస్తే వారి కళ్ళకు నీళ్లు పోసి పీరీలను భక్తి శ్రద్ధలతో పూజించి పీరీలకు కానుకలను కట్టి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ పీరీల ఊరేగింపులో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. అందులో భాగంగానే దేవరూపల మండల కేంద్రంలో ప్రతి ఇంటికి దుకాణాలకు పీరీలను ఎత్తుకొని సందడి చేయగా ప్రతి ఒక్కరు వారికి తోచిన కానుకలను ముస్లిం ముజావర్లకు అందచేయగా కానుకలను సమర్పించిన ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ముజావర్లు ఊదును కంట్ల చివర బొట్టు పెట్టి వారి వీపులో అరచేతితో ఒక దెబ్బ వేస్తే వారి ఒంట్లో పీడకలలన్నీ తొలగిపోతాయని పూర్వీకులు చెప్తుంటారు. మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈ నెల 21న జరగనున్న దుర్గాదేవి జాతరకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనంకు వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికల్ దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ గడ్ఫూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. సీతక్క సేవ కార్యక్రమాలు కన్నాంతరాలను దాటి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సీతక్క సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఆమె పేరుపై భారత సరిహద్దులో ఉన్న పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మరియు ఉన్నత విద్యకు సహాయం, అలాగే కరోనా కష్టకాలంలో దేశ సరిహద్దులో ఆకలితో అల్మటిస్తున్న 150 మంది నిరుపేదల కుటుంబాలకు 2 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించినట్లు తెలియజేశారు. అదేవిధంగా దేశ సరిహద్దులో 290 మంది యువతకు ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలో ఉన్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయించి వారి భవిష్యత్ ఎదుగుదలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. అనంతరం సైనికుడు మాట్లాడుతూ సీతక్క గారి గొప్పతనం వల్లే ఇదంతా సాధ్యపడిందని అన్నారు. భాగమేని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహాసంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది.
అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీళ్ళు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం, అసామాన్యం. इस स्कूल का हेडमास्टर सर से मैंने रिक्वेस्ट किया है, हमारा तरफ से जितना तक हो सके गरीब बच्चे स्टूडेंट हैं उन लोगों के लिए हम हेल्प करने के लिए मैं आगे आया था। मैं यहाँ पर आके फिर इंक्वायरी किया, फिर मधु सर से बात किया, उन्होंने ठीक है सर आपका हेल्प हो जाएगा। तो मैं यहाँ पर आके इस तरीके का काम करने का, इस तरीके का मतलब गरीब बच्चे का मदद करने का एक ही एक मकसद है, एक ही एक आदमी का थ्रू में हमने प्रेयर इधर उधर టీచర్లకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా మెదుగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఆ పాఠశాలలోని 3 టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సమక్షంలో తమకు ఎంతో ఇష్టమైన ఆ గురువులను విద్యార్థులు సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. వారి సేవలను విద్యార్థులు తల్లిదండ్రులు కొనియాడారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా కేడ్ ప్రాంతంలో వరద నీరు జనవాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలో షెల్లి డ్యాం వద్ద వరద నీటితో దిగిన జయేష్ రామచంద్ర అంబ్రే అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇతరులు చూస్తుండగానే ప్రవాహంలో ఆ యువకుడు కొట్టుకొని పోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. విశాఖ నగరంలో మరో దారుణం. పోలీసులకు విధులు రక్షణ కరువు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై గంజాయి మత్తులో దాడి. కానిస్టేబుల్ చేయి విరిగిపోవడంతో హాస్పిటల్ కి తరలించారు.
చంపేతనని చెప్తున్నా చంపేతను ఇప్పుడేం మొడుగుడుతాడు చంపేతను దెంగ అబ్బద్దని చెప్తావు సార్ కూర్చోండి సార్ డెలివరీ పోయింది సార్ 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 కాసేపు కూర్చొని 108 ఫోన్ చేయమంటారా ఫోన్ చేయరా సార్ గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్ళడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేశారు. సూర్యుడు ఉదయించాక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామస్తులు ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు. నేను వడ్డెర కులానికి చెందిన బాలు. గుడికొత్తూరు మాది, గుడిపల్లి మండలం. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ
చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఎస్ఎస్ నగర్లో ఆయన ఇంటి వద్ద ఉంచిన భౌతిక కాయానికి రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బొల్లెద్దుల రామకృష్ణ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.